హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఎగ్ కర్రీలో బంగాళదుంప ముక్కలు వేసి ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో తెలుసుకుందాం. ఎప్పుడైనా ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 నుండి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ని మెత్తబడే వరకు కూడా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి మెత్తబడితే సరిపోతుందండి, కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచనవసరం లేదు. చూడండి, ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడాలి, అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా కానీ కర్రీ బాగోదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఎటువంటి మసాలాలు కూడా యూజ్ చేయట్లేదండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుంటే కొంచెం త్వరగా వేగిపోతాయి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని బంగాళదుంప ముక్కలు అనేవి మనకి ఒక 80% వరకు కుక్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, మనకి బంగాళదుంప ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా బంగాళదుంపని నొక్కి చూస్తే ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఆ విధంగా ఫ్రై అయితే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కారం అనేది మనకి బంగాళదుంప ముక్కలకి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ వేసుకోవాలి. నేను ఒక 4 ఎగ్స్ వరకు ఈ విధంగా బ్రేక్ చేసి వేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్న వెంటనే మనం ఏమీ కదపకుండా మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఎగ్స్ని ఈ విధంగా కలుపుకోవాలి. మీకు ఎగ్స్ అనేవి ఇంకా పెద్దగా ముక్కలుగా కావాలి అంటే మరో 2 నిమిషాల తర్వాత మనం కలుపుకోవాలి. కానీ మనం బంగాళదుంప ముక్కలు వేసాం కాబట్టి ఎగ్స్ అనేవి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి మరో 4 నుండి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతూ మనకి ఎగ్ కర్రీ అనేది ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా మనం ఈ విధంగా కలుపుకోవాలి. మనం అలానే ఉంచేస్తే అడుగు పట్టేస్తుందండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కాస్త మనకి వాటర్లా అనిపిస్తుంది కదండి, అది కూడా ఇంకిపోయి పొడి పొడిలాడుతూ రావాలి. చూడండి, ఎగ్ అంతా కూడా మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, మనకి ఎగ్ కర్రీ అనేది చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.